హలో అండి. ఇవాళ ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను. కొద్దిగా ఒక హాఫ్ కేజీ ఉసిరావకాయ చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ ఉసిరికాయల్ని కడిగి, తుడిచి, ఒక అరగంట ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి తుడిచేసేసి. తడి లేకుండా తుడుచుకుని ఆరబెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఇవి ఆరిపోయినాయి. ఈ ఆరిపోయిన ఉసిరికాయల్ని నేను ఒక పాన్‌లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, వాటిని ఆయిల్‌లో వేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10-15 మినిట్స్ చక్కగా మగ్గబెట్టుకోవాలనమాట. బాగా మగ్గాలండి. మూత పెట్టుకొని మీడియం టు లోలో పెట్టుకొని ఒక 8 మినిట్స్ తర్వాత మీరు చూస్తే ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. కొంచెం మగ్గినాయి, ఇంకొంచెం మగ్గాలి. మనం ముక్క పట్టుకుంటే ఏ పార్ట్‌కి ఆ పార్ట్ వచ్చేయాలన్నమాట. ఇట్లాగా మంచిగా మగ్గపెట్టేసుకున్నాక చూడండి, చిదిమితే ముక్క అలా ఓపెన్ అయిపోవాలి. సో, ఓపెన్ అయిపోయిన తర్వాత చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత నేను లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేస్తున్నానన్నమాట. సో, కొంతమంది గింజలతో అలానే యాజ్ టీజ్‌గా పెడతారు ఆవకాయ. అలా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎలానో తినం కదండీ! సో, అందుకని నేనేం చేస్తున్నానంటే గింజలన్నీ కూడా దాంట్లో నుంచి రిమూవ్ చేసేస్తున్నాను. సో, ఇదంతా రిమూవ్ చేసేసి ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్‌తో ఆవపిండి, ఇది ఇంట్లో చేసిన ఆవపిండేనండి. ఆవపిండి, తర్వాత అదే గ్లాస్‌తో కారం, ఈ రెండిటి ఏ క్వాంటిటీ తీసుకున్నామో దాంట్లో హాఫ్ సాల్ట్ అండి. హాఫ్ కన్నా తక్కువ ఉన్నా కూడా పర్లేదు, తర్వాత చూసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ సాల్ట్ వేశాను. సో, అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత గ్రౌండ్‌నట్ ఆయిల్ కానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు అనమాట. లేకపోతే నువ్వుల నూనె కూడా బాగుంటుంది. నేనైతే ఇంట్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంది, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, అది యూజ్ చేస్తున్నాను. సో, ఇది మనం ఏ కప్పుతో అయితే ఆయిల్ ఆవపిండి, సాల్ట్, తర్వాత కారం తీసుకున్నామో అదే గ్లాస్‌తో నేను ఒక గ్లాసుడు ఆయిల్ వేసానండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక జార్‌లోకి మూవ్ చేస్తున్నాను. ఇది కరెక్ట్‌గా నాకు హాఫ్ కేజీ జార్‌కి, హాఫ్ కేజీ ఉసిరికాయలకి నాకు హాఫ్ కేజీ ఆవకాయ వచ్చిందండి. మీకు చూపిస్తాను చూడండి. ఇది ఊరితే ఒక 3 డేస్ 4 డేస్ ఊరిన తర్వాత అమేజింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని జార్‌లోకి మూవ్ చేస్తున్నాను. జార్ ఆల్రెడీ తడి లేకుండా నీట్‌గా క్లీన్ చేసి ఆరబెట్టానండి. దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానన్నమాట. చూసారా కలర్ కూడా ఎంత బాగుందో. అన్నీ కూడా హోమ్ మేడ్ ఐటమ్స్ అనమాట. లైక్ ఆవపిండి ఇంట్లో పట్టిందే, కారం ఇంట్లో పట్టిందే, సాల్ట్ మాత్రం ప్యాకెట్ సాల్ట్ యూజ్ చేశాను. క్విక్గా ఆవకాయ పెట్టాలనిపించి ఒక హాఫ్ కేజీ ఆవకాయ. చూడండి, ఈ జారు కరెక్ట్గా యాక్చువల్గా 700 గ్రామ్స్ జార్ అండి. ఇది హాఫ్ కేజీ కూడా కాదు. ఇప్పుడు దాంట్లో కొంచెం రైస్ వేసి మిగిలిపోయిన ఆవకాయని మంచిగా కలుపుకొని తింటే అమేజింగ్గా ఉంది టేస్ట్. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ మీద పెట్టిస్తానండి. నాకు కూడా హెల్ప్ అవుతుంది. కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి.